హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక్కడ ఈరోజు రెసిపీ వచ్చి చాలా సింపుల్గా నల్ల వంకాయలతో గుత్తి వంకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మీకు నేను చూపిస్తున్నానండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను ఒక 1/2 కిలో వంకాయలు అయితే తీసుకున్నాను. చూసారండి, మనం ఇక్కడ పసుపు వాటర్లో అయితే కట్ చేసుకుని వేసుకోవాలి. నేను 4 వైపులా కూడా వంకాయలు అనేది కట్ చేసుకున్నాను. చక్కగా గుత్తి వంకాయ చాలా సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఒక 10 మినిట్స్ అండ్ 6 మినిట్స్లో మనకి ఇక్కడ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. దీనికోసం వచ్చి వెల్లుల్లిపాయ, జీలకర్ర కొంచెం దంచుకున్నాను. అంటే అల్లం అయితే వేయట్లేదండి నేను ఇక్కడ. తర్వాత ఒక 2 టమాటాలు, ఒక పెద్ద ఆనియను, ఒక 3 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. తర్వాత మనం దీంట్లోకి ఆయిల్ అనేది, గుత్తి వంకాయ కర్రీ అన్నాను కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే మనకి వంకాయ కర్రీ చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం దీంట్లో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ, తర్వాత ఏమో జీలకర్రని వెల్లుల్లిపాయ నేను కొంచెం కచ్చపచ్చగా దంచుకున్నానండి. కావాలితే మీరు మెత్తగా కూడా పేస్ట్ చేసుకుని వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే మామూలుగా దంచుకున్నాను. తర్వాత వచ్చి దీంట్లో మనకి ఉల్లిపాయ అనేది కొంచెం తొందరగా ఫ్రై అవటం కోసం ఇక్కడ నేను టేస్ట్కి సరిపడా ఉప్పు, 1 స్పూన్ పసుపు అయితే వేసానండి. ఇక్కడ మనం వేసుకున్న తర్వాత ఒక్కసారి మొత్తం ఆనియన్ అంతా కూడా చక్కగా కలుపుకోవాలి. మనం ఆయిల్లో కాబట్టి మీడియం సైజులో పెట్టుకుంటే మనకి కర్రీ అనేది చాలా తొందరగానే అయిపోతుందండి. ఇక్కడ ఉల్లిపాయ అనేది మళ్ళీ మనం మూత పెట్టేసుకొని ఒక్కసారి చూసుకుంటే మనకి ఉల్లిపాయ అనేది చక్కగా మగ్గిపోయింది. తర్వాత నెక్స్ట్ వచ్చి దీంట్లో మనము టమాటా ముక్కలను అయితే వేసుకోవాలండి. చిన్నగా కట్ చేసుకున్న ఒక 2 టమాటాలను అయితే తీసుకున్నాను, చిన్న టమాటాలని. వాటిని అయితే కట్ చేసుకుని దీంట్లో అయితే వేసేసుకున్నాను. మనకి టమాటా కూడా ఈ ఆయిల్లో కొద్దిసేపు మగ్గేంత వరకు కూడా మనం మూత పెట్టేసుకుంటే మనకి టమాటా కూడా మగ్గిపోతుందండి. ఇక్కడ నేనైతే ఒకసారి అయితే కలుపుకొని మూత అయితే పెట్టేసుకున్నాను. మళ్ళీ ఒక్కసారి మనం చూద్దామండి. ఇక్కడ టమాటా అనేది చక్కగా మగ్గిపోయింది. ఇక్కడ మనకి ఉల్లిపాయ, టమాటా కూడా మగ్గిపోయింది. తర్వాత నెక్స్ట్ వచ్చి మనం దీంట్లో ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదండి వంకాయ ముక్కలు, వంకాయలని ఇలాగా గుత్తి వంకాయల కింద అయితే నేను కట్ చేసుకున్నాను. మనం కట్ చేసుకున్న ఈ వంకాయలన్నిటినీ కూడా దీంట్లో అయితే వేసేసుకోవాలండి. ఈ ఆయిల్లో మనకి వంకాయ అనేది చక్కగా మగ్గాలి. ఇక్కడ మనం ఒక 2 మినిట్స్ అయితే వేసుకున్న తర్వాత మనం ఒకసారి అయితే వంకాయలని కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకుంటే మనకి వంకాయ అనేది చాలా తొందరగా మగ్గిపోతుంది. ఇక్కడ నేనైతే ఒకసారి కలుపుకొని ఈ నూనెలో మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కూడా నేను మూత పెట్టేసుకున్నాను. తర్వాత మనం మళ్ళీ చూసారండి, వంకాయ అనేది చక్కగా మగ్గిపోయింది. తర్వాత దీంట్లోకి 1 స్పూన్ కారము, 1 స్పూన్ ధనియాల పొడి అయితే వేసాను. వేసుకున్న తర్వాత మనం ఒకసారి కలుపుకోవాలి. నేనైతే 1 స్పూన్ మాత్రమే కారం వేసానండి. కొంచెం స్పైసీగా తినే వాళ్ళు అయితే ఇంకో స్పూన్ కూడా వేసుకోవచ్చు. నేనైతే 1 స్పూన్ దాకా వేసాను. వేసిన తర్వాత మొత్తం మసాలా అంతా కూడా వంకాయకి కలిసేంత వరకు కూడా మనం కలుపుకోవాలి. కలుపుకొని మళ్ళీ ఒక్కసారి మూత పెట్టేసుకొని సిమ్లీలో పెట్టుకుంటే మనకి కారం అనేది చక్కగా వంకాయలకి చక్కగా కలుస్తుందండి. దీంట్లో నేనైతే 1 గ్లాస్ దాకా వాటర్ వేసుకున్నాను. కావాలంటే మీరు ఒక 1/2 గ్లాస్ అన్నా వేసుకోవచ్చు. ఎందుకంటే మనకి వంకాయ అనేది తొందరగానే మగ్గిపోతుంది. ఎక్కువ వాటర్ వేసుకోకూడదండి. మనం ఒక చిన్న గ్లాస్తో ఒక 2 గ్లాసులైనా, లేదంటే 1 గ్లాస్ అన్న వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే నేను వేసుకున్న తర్వాత మనం ఒకసారి మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి అయితే చూసుకుందాం. ఇక్కడ చూసారండి, మనకి చక్కగా కర్రీ అనేది ఉడుకుతూ ఉంది. తర్వాత దీంట్లో ఫైనల్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే మనకి కర్రీ అనేది అయిపోతుందండి. ఇక్కడ కర్రీ అనేది ఇంకా లాస్ట్లో దింపేసుకుంటాం అనగా మనం ఒకసారి కర్రీని అనేది చూసుకుందాం. చూసారండి, చాలా దగ్గరగా ఎగిరిపోయింది. ఇంక ఇలా అయితే మనకి రైస్లో కలుపుకుంటాకి కరెక్ట్గా సరిపోతుంది. నాకైతే ఇక్కడ ఉప్పు, కారం, మసాలా అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయినాయండి. కర్రీ కూడా చాలా బాగా వచ్చింది. మీరు కావాలంటే ఇంకొంచెం కారం ఎక్కువగా అంటే తినేవాళ్ళు ఉంటారు కదండి, అలాంటి వాళ్ళు అయితే కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే సరిపడగా అయితే వేసానండి. ఇక్కడ ఫైనల్లీ గుత్తి వంకాయ కర్రీ చాలా సింపుల్గా చాలా తొందరగా అయిపోతుంది. గుత్తి వంకాయ కర్రీ ఎంతమందికి ఇష్టమో అయితే కామెంట్ అయితే చేయండి. రైస్లోకి అయితే చాలా బాగుంటుంది, చపాతీలకు కూడా బాగుంటుంది. ఫైనలీ గుత్తి వంకాయ కూర అయితే అయిపోయింది. నేను చేసిన వంకాయ కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.